నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. సిబిఐ కోర్టులో 20 గంటల వాదనల తర్వాత వివేకానంద గారి హత్య కేసులో భారతి గారిని ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కోర్టు అయితే తీర్పునిచ్చింది. సో దీని మీద మరింత వివరాలని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ సార్. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే సిబిఐ కోర్టు అయితే తుది తీర్పు ఇవ్వడం జరిగింది. వివేకానంద గారి హత్య కేసులో భారతి గారిని కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, సో దీన్ని మనం ఎలా చూడాలంటారు సార్? గతంలో మనం రాయలసీమలో ఫ్యాక్షన్ తగులు గురించి విన్నాం. కుటుంబాలు కొట్టుకు సచ్చినవి, ఇవన్నీ ఏదో కథలు వినేవాళ్ళం. కానీ ఇక్కడ వైవిధ్యభరితంగా ఈ కంటే కూతురుని కనాలైన సినిమా చూపించిన ఈ పనికిమాలిన బుర్ర తక్కువ మీడియాకి నిజంగా వాళ్ళ కోర్టు చెప్పు తీసుకుని పడేయాలని కొట్టింది. ఎలా కొట్టిందంటే, సాధారణంగా మన ఫ్యామిలీలో ఎవరికైనా చుట్టపోలు చచ్చిపోతారు. ఉదాహరణకి మా పెదనాన్న చనిపోవచ్చు, లేకపోతే మా చిన్నాయన చనిపోవచ్చు, అయితే ఎవరైనా మా మాయ చనిపోవచ్చు. ఎవరైనా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది? చనిపోయారని వస్తుంది. ఎలా చనిపోయారని అడుగుతాం ఫస్ట్ ఫోన్లో. చనిపోయినప్పుడు అవతలోడు ఒక కమ్యూనికేషన్ ఇస్తాడు మనకి, గుండెపోటుతో చచ్చిపోయాడనో, లేకపోతే నా మాయకి యాక్సిడెంట్ అయిందో, లేకపోతే మా చిన్నాయనకి ఎట్లా అయిందనో ఏదో చెప్తారు కదా. అది నా భార్యకి, పిల్లలకి, లేదంటే నా చుట్టుపక్కల వాళ్ళకి, ఇలా మా చిన్నాయన గారు చనిపోయారు, ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పమా? ఖచ్చితంగా చెప్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే జరిగింది, లేదా ఒక గంట తర్వాత పరిణామం వేరేగా జరిగింది అనుకో, ఏమని చెప్తాం? తీరా చచ్చిపోయారు అని అనుకునే సరికి అక్కడ పాము కాటుకి చనిపోయారు. చనిపోవడం అన్నది ఇన్విటబుల్ కదా, అది సహజ మరణమా అసహజ మరణమా అన్నది గౌరవ వ్యవస్థలు తేల్చవలసిన విషయం. పైపచ్చి మనం స్పాంటేనియస్ రియాక్ట్ మోడ్లో మా చిన్నాయన గారు ఊహిస్తామా? ఒక దుర్భేద్యం కాని పులివెందుల్లో వైఎస్ కుటుంబం మీద దాడి జరిగి ఒకటి చంపేశారన్నది ఊహకందని విషయం. ఎవరైనా సరే, కామన్ పీపుల్ ఎవరైనా సరే, చిన్నప్పటి నుంచి మనం అందరం, నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా వింటున్నది ఏంటంటే, నాకు రాజకీయాల మీద ఈ పటాపట వస్తూ ఉన్నప్పుడు పులివెందుల రాజశేఖర రెడ్డి గారిది వైఎస్ అనే బ్రాండ్ది ఒక అడ్డా. అక్కడ రాజశేఖర రెడ్డి గారిది మొగటం లేని ఫ్యామిలీ. ఆయన సామ్రాజ్యంలో అంత ఈజీ కాదు ఎవరికైనా. ఆ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. అలాంటివి ఎన్ని విన్న వాళ్ళకి వాళ్ళ ఇంటి మీద ఇంట్లోనే ఉండి దాడి జరిగింది ఇలా అన్నది ఊహిస్తారు ఎవరన్నా? ఇక్కడ ఈ పూర్వపరాలు మనం ఒకసారి ఆలోచిస్తే, పర్సనల్ వెంజెంట అన్న దగ్గర ముఖ్యంగా సునీతమ్మకి తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రేరేపితమైన చర్యకి ప్రతి చర్యగా ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు వాళ్ళిద్దరు అక్క చెల్లెల్ని చూసుకుంటే. నువ్వు జాగ్రత్తగా గమనించమ్మా, కేసులో ఒకటి గమనించవలేదో, నాకు అవినాష్ రెడ్డి నచ్చడు, నాకు జగన్మోహన్ రెడ్డి నచ్చడు అన్న కొత్త నేరేటివ్ని స్టార్ట్ చేశారు. అసలు జరిగింది ఏంటి అక్కడ? దాని పూర్వపరాలు ఏంటి? దాంట్లో రాజకీయ నేపథ్యం ఏంటి? రెండు విషయాలు చెప్తాను. ఒక 7-8 ఏళ్ళ క్రితం బాటిల్ తీసుకుని వాళ్ళ నాన్నను కొట్టినప్పుడు వివేకానంద రెడ్డికి అప్పుడు కంటే కూతుర్ని కనాలని సినిమా ఎందుకు రాయలేపారు? ఈ పనికి మళ్ళీ టెపెలా ఛానల్ వెళ్ళి అక్కడి నుంచి కదా మాటలేవు అమ్మాయికి. తర్వాత ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కూడా ఎక్కడైనా వివేకానంద రెడ్డి గారి రెండో భార్య విషయంలో ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ మాడ్యూల్ క్రియేట్ అయిందా? మూడో విషయం, గౌరవ్ సుధాసింగ్ మేడం గారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్లో ఒక బ్రూటల్ మర్డర్ అండ్ ఒక రాబరీ అన్న దగ్గర ఇదే వ్యవస్థ ఒక రాబరీ అనే డబ్బులు 40 లక్షల సొమ్ములు రికవర్ చేశారు. ఎంత దారుణంగా ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ కాని దగ్గర ఈ దస్తరగేమో నేనే తప్పిడకుండా కొట్టుకుని బయట తిరుగుతుంటే ఆ పనికిమాల ఏదో కొన్న స్వేచ్ఛ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకనే కదా అవినాష్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు గౌరవ సుప్రీంకోర్టు పరిగణలో తీసుకున్న అవసరాలు. ఈవిడ పర్సనల్ వెంజంట, అటు ఒక ఆడపిల్ల కాబట్టి ఫ్యాక్షనిజం, ఫ్యాక్షన్ రాజకీయాలు తెలియక ఒక న్యాయ వ్యవస్థ తురుగా తీసుకుంటున్న ఒక గిమ్మిక్కి వాళ్ళని చెంపపెట్టి సమాధానం అనే చెప్పాలి. మరి ఇన్నాళ్ళు ఎలివేషన్ ఇచ్చారు కదా, హూకిల్డ్ బాబాయ్ అని కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసిన ఈ తపేలా ఛానల్లో ఇప్పుడు రాయమని దాని మీద మాట్లాడమను. ఒకటి, ఇంతకన్నా ముందు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద ఏబి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉన్న సిట్ 1 రిపోర్టు ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో దాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలే? ఇంకోటి, సిబిఐ ట్రాక్ రికార్డులో మర్డర్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ ఛానలైజేషన్స్తో అవుట్కమ్ ఇచ్చిన ఉదంతం లేదు భారతదేశ చరిత్రలో. ఏం మాడుతున్నారు? సిబిఐ ఒక ఈడీ కేసులో దర్యాప్తుల్లో ఒక పవర్ఫుల్ పోలీస్ వ్యవస్థ కూడా ప్రభావితం చేస్తుంది అన్న కోణంలో ఉంటుంది. ఎందుకంటే గౌరవ ఎస్పీలు, గౌరవ సిఐ, డిఐజీ ర్యాంకులు ఇలాంటి వాళ్ళందరినీ సిబిఐ పరిధిలోకి తీసుకుని వాళ్ళు కూడా అదే పోలీస్ వ్యవస్థ సంబంధిత స్టేట్ల నుంచి తీసుకుని ఒక మంచి స్ట్రెంగ్ అండ్ టీముని తీసుకుని, ఉదాహరణకి అమెరికాలో సిఐఏ ఇలాంటి వాటికి ధీటుగా మన సిబిఐ కూడా ఉంది. కానీ ఇక్కడ అదే పోలీస్ పవర్ ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీస్తో చేయగలిగే నేపథ్యం ఉన్నప్పుడు ప్రతిదానికి సిబిఐని ఇన్వెస్టిగేషన్ చేయక్కర్లే. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన ఉదంతంలో మన లోకల్ ఎస్ఐటీ ఆఫీసర్స్ కానీ అలాగే సిఐడి ఆఫీసర్స్ కానీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. అందుకే కదా ఈడీ నాకు సిబిఐ కావాలని అడగలేదు సిబిఎన్ గారి కేసుల విషయంలో. సో ఇవన్నీ మీరు రాజ్యాంగం గమనిస్తున్నప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశంలో రాజకీయ నేపథ్యంలో
2004లో 2009 మధ్యలో జరిగిన ఉదంతంలో ఇదే వివేకానంద రెడ్డి గారు నాకు రాజశేఖర రెడ్డి గారికి వారసుడు జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకెవరు అన్న మాటానికి ఆయన రాజకీయ క్షేత్రంలో కనుమరుగైపోయిన తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక ఎంపీగాను ఎమ్మెల్యేగాను ఎమ్మెల్సీగా లేడు కదా. తర్వాత పునరావాస కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అతనికి ఏ నేపథ్యంలో జమ్మల మడుగులో ఆలస్య ప్రభావితమని ఈ ఎలక్షన్ ప్రభావితం చేయకుండా ఉండడానికి అతను మాట్లాడిన విధానం ఇది 2019లో ఇవన్నీ నేపథ్యాలని ముడిపెట్టుకుని చూసుకుంటున్న దగ్గర ఎన్నోసార్లు నా విశ్లేషణలో కూడా చెప్పా. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావు, తర్వాత తలుపు గొడని పగలగొట్టి లోపలికి వస్తే ఈ గంగిరెడ్డి గడిది దశగిరి గడికి పెట్టకథలు వింటుంటే 2 టెంకు జల్లలు కొట్టినోళ్ళు లేక నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు. ఇవన్నీ తీసుకొని నేను ఎవరు దాకా ఎందుకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రామ్ సింగ్ వచ్చాడు, ఏం చేశాడు? చెరువులంపటి కత్తిలో ఎత్తుకొని ఆ 164 167 సిఆర్పిసిలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ఎవరు తర్వాత వచ్చిన ఎంక్వైరీ ఆఫీసర్స్కి అందరికీ వాళ్ళు కేటగిరీకి చెప్పారు కదా, మేము చెప్పిన సమాధానం ఒకటి ఉంచారు వాళ్ళు రాసుకుంది ఒకటి అని చెప్పి కాంట్రడిక్ట్ చేస్తే నేను ఎన్నిసార్లు ఛాలెంజ్ చేశాను రామ్ సింగ్ అండి. ఏం మాడుతున్నారు వీళ్ళు అంచేత శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు అన్న దగ్గర ఇవి ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు ఇవి ఎక్కడికి లీడ్ అవుతాయో నాకు ఖచ్చితంగా ఎవడో కూడా నేను చెప్పగలను. 2 రోజులు ఆగుతున్నాను నేను అంతే. నేను ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్తో నేను అతి దగ్గరలో ఒక సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేయబోతున్నా. నేను మొహమాట లేకుండా చెప్తున్నా, బొంబార్డింగ్ బ్లాస్ట్ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉంటాయి. గెట్ రెడీ ఫర్ జంగల్ డ్రమ్స్. కానీ చాలామంది మీరు చూస్తుంటారు సార్, ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన చెప్తాను ఇదంతా జరిగింది అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి అది వెనక నడుస్తుంది. పేరు ఎక్కడ మనకి చెప్పరు, కానీ పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి మేము ఇవన్నీ చేసామని చెప్పేసి పెద్ద ఆయన అని చెప్పేసి అంటారు. 2 విషయాలు చెప్తాను. ఏంటి ఆ పెద్ద ఆయన? ఇప్పుడు 2 విషయాలు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఇప్పుడు మిగిలిన పెద్ద ఆయన వివేకానంద రెడ్డి గారే. వివేకానంద రెడ్డి గారు ఈ రోజు ఉన్న తనకున్న సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళ పెద్ద బ్రదర్ ఇన్లా ఎవరైతే ఉన్నాడో అతనితో నిజాలు సిబిఐ కనుక కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి. సునీతమ్మ గారు అసలు రూపం ఎవరి దాకా ఎందుకు, సునీతమ్మ గారి తల్లి గారిని ఈరోజు సిబిఐ విచారించింది ఈ రోజు దాకా. ఎందుకు విచారించలేకపోతుంది? ఎందుకంటే ఆవిడే కదా మెయిన్, నా భర్తకి పలానా వాళ్ళతో థ్రెట్ ఉంది, నా భర్తకి ఈ విధంగా అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ని అట్రిబ్యూట్ చేసి చెప్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా మొన్న సిఐ గారు చనిపోయారు కదా, ఏది ఆయన సూసైడో లేకపోతే మర్డర్ ఇప్పటికి ఎస్టాబ్లిష్ కాలే, ఇది పరకామణి సేవతిష్టంలో వాళ్ళ భార్యను ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆవిడ చుట్టూ పోలీసులు జర్నలిస్టులు ఎవరు వెళ్లకుండా ప్రొటెక్షన్ ఇచ్చారు. ఆవిడకి ఫోన్ కన్ఫిస్కేట్ చేసింది కూడా ఆవిడ దగ్గర నుంచి కూడా కాదు, గమనించుకోండి వాళ్ళంటే ఆవిడ ఫోన్ కూడా కన్ఫిస్కేట్ చేశారు. నేపథ్యాలకి అన్నిటికీ వాట్ ఈస్ ద మోడస్ ఆఫ్ ఆపరెండా, వాట్ ఈస్ దర్ నెరేటివ్స్, ఇది గమనించండి. సరే, వీళ్ళ మీద గొప్ప చెల్లి అక్క ఇద్దరు ఎవరైనా రాఖీ కట్టారా జగన్మోహన్ రెడ్డికి అని అడిగారు కదా. ఏమో సునీతమ్మ గారు, మీ నాన్నగారికి పుట్టిన 2వ భార్య గారికి తమ్ముడు ఉన్నాడు, ఆ చిన్నపిల్లడు, ఆవిడ ఆ బాబు ఏమైనా మీకు ఎప్పుడైనా రాఖీ కట్టారా? రాఖీ కదా మీకు వర్తించదా? అసలు యాక్సెప్ట్ చేశారా సార్? ఫస్ట్ అంటే ఈవిడెవరు యాక్సెప్ట్ చేయడానికి, ఈవిడెవరు యాక్సెప్ట్ చేయడానికి? ఆయన యాక్సెప్ట్ చేశారు, భార్య స్థానం ఇచ్చాడు ఆయన. ఎవరు? వాళ్ళ నాన్నగారు. వీళ్ళెవరు యాక్సెప్ట్ చేయడానికి? వాళ్ళ పెద్ద బొమ్మరిని ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసి అడగండి. ఇంట్లో పెట్టుకుంటాను, మీరు ఎలాగో ఇక్కడ ఉండట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి అన్న దగ్గర నుంచి కదా పంచాయతీ మొదలైంది. 6-7 సంవత్సరాలు మాట్లాడపోయింది. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఎందుకు ఆ కోణంలో దర్యాప్తు నిర్వర్తించలే? అప్పుడు వ్యంజంట, కోపం, బలబాగ్ని ఎవరికొంటుంది? ఇవన్నీ క్లూజ్ ఇస్తున్నాను. అదే సార్, గెట్ రెడీ. ఇవన్నీ వారసురాలు ఎవరు? అసలు ఆలోచించి వారసుడు ఎవరు? వారసురాలకి వారసుడు తెచ్చిన తెప్పల అంతా నాదే అనుకున్నప్పుడు మధ్యలో వచ్చినవాడే చెక్ పవర్లు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ మీ అధీనంలో పెట్టుకుని రూపాయి డబ్బులు లేక అల్లాడిపోయిన వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడమంటే 1.5 పైచిలకి నేను మాట్లాడగలను.